వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతోందా? వైసీపీ కాదు సార్, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుంచి కూడా జరుగుతోంది. మీ అధిష్టానికి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా వీళ్ళ విషయం పైన? చాలా సార్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, మీడియా పరంగా కూడా చెప్పాను. అన్నా, ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనానికి శ్రీకారం చుట్టాడు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. ఇచ్చాపురంలో గొడవలు పెడుతున్నారు, టెక్కల్లో గొడవలు పెడుతున్నారు, ఆముదాల వలసలో కూడా సీతారాం గారి పైన బలహీనపరిచి గొడవలు పెడుతున్నారు, కాపుల నియోజకవర్గాల్లో కూడా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళ మాటలు నమ్మకండన్నా జిల్లా నాశనం చేస్తున్నారని జగనన్నకు కూడా చెప్పానే, మీడియా ద్వారా కూడా చెప్పాను, ప్రత్యేకంగా కూడా చెప్పాను, పర్సనల్ గా కూడా చెప్పాను. కానీ శ్రీనివాస్ కావాలా, మేం కావాలా? శ్రీనివాస్ కావాలంటే మమ్మల్ని వదులుకోండి, మమ్మల్ని మేము ఉండాలి అంటే శ్రీనివాస్ సస్పెండ్ చేయండి అని బలవంతంగా నా వ్యక్తిగత కారణం పెట్టి సస్పెండ్ చేశారు. అది కూడా అసందర్భ వేళ, గొడవలు జరుగుతున్నప్పుడు లేదు. మా ఇంటి గొడవలన్నీ తెలిసి నాకు టికెట్ ఇచ్చారు. 2024లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆనాడు ఈ సమస్య లేదు. ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు లేదు. గొడవలు జరిగిన 8 నెలల తర్వాత సస్పెండ్ చేశారు. అంటే కావాలని కక్ష సాధింపుతో నా మీద సస్పెన్షన్ పెట్టారు. ఓకే, సస్పెండ్ చేయని, సస్పెన్షనే కదా చేశారు, ఇంకా బహిష్కరించలేదు కదా, ఎక్స్పెల్ చేయలేదు కదా. ఎక్స్పెల్ చేసే వరకు, బహిష్కరించే వరకు నేను వైసీపీలో ఉన్నట్టేగా. కాబట్టి వైసీపీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద గొంతై మాట్లాడాను, ప్రజా గొంతై మాట్లాడాను. కళింగ కులమే కాదు, కాపు కులం, అన్ని కులాలు, జిల్లాలో ఉండే ప్రతి బలహీన వర్గం, ప్రతి అగ్రవర్ణానికి సంబంధించి అన్ని కులాలకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ గొంతై మాట్లాడతాడు.